హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సింపుల్గా మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని 2 చిల్లీస్ 2 ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. పుదీనాను కూడా వేసుకొని మనం వేయించుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోవాలి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ పాటు ఇలా మనం చేయాలి. తర్వాత జీడిపప్పు ఇంకా 1 టొమాటో వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇలా అయితే గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది, వాటరీగా లేకుండా ఉంటుంది కర్రీ అనేది. పేస్ట్ని కూడా పచ్చివాసన అంతా పోయే వరకు మనం వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి వచ్చినప్పుడు మనకి మంచిగా వేగినట్టు తెలుస్తుంది. కొత్తిమీరను యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎన్ని విజిల్స్ 4.5 విజిల్స్ 4-5 విజిల్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఓకే కర్రీ అయిందా లేదా అని. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేయాలి. అండ్ ఇక్కడ నేను ఎవరెస్ట్ వాళ్ళది 1/2 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను అంతే ఫ్లేవర్ కోసం. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మనం వితౌట్ లిడ్ ఓపెన్ కుక్ చేయాలి కర్రీని. సో కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే థిక్గా చాలా బాగా వస్తుంది కర్రీ. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చింది. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్ యూ.